తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వ్యక్తులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, అలాగే తనపై కేసులు నమోదు చేసి జైల్లో ఉంచారంటూ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేసి పరారైనట్లు చేస్తున్న దుష్ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని సాయి సిరి టెక్నాలజీస్ సీఈఓ కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ఎదుగుదల జీర్ణించుకోలేక తనను వ్యాపారపరంగా ఇబ్బందులకు గురిచేసి, బెదిరించి తన సంస్థను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీనివాస్, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సాయి సిరి టెక్నాలజీ సీఈఓ కొప్పిశెట్టి సుదర్శన్ తెలిపారు. తనపై కేసు పెట్టి జైల్లో ఉంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను సుమారు 8 ఏళ్ల నుండి హైదరాబాద్‌లో సాయి సిరి టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా చేస్తున్నానన్నారు. 2022లో కాకినాడలో గీసాల శ్రీనివాస్, అతని కుమారులు ఆనంద్, వీరబాబులతో కలిసి కాకినాడలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశానన్నారు. కొద్ది రోజులు బానే నడిచిన తర్వాత వారు అవకతవకలకు పాల్పడుతున్నారని తాను గుర్తించి అడగడంతో నాటి నుండి బెదిరింపులకు దిగారని ఆయన ఆరోపించారు. తనను తన భార్య రేఖని ఇంటికి పిలిచి సంస్థకు మీకు ఎటువంటి సంబంధం లేదని, కాకినాడ నుండి వెళ్ళని పక్షంలో చంపేస్తామని బెదిరించడంతో ప్రాణభయంతో అక్కడి నుండి వెనుతిరిగామన్నారు. సుదర్శన్ భార్య రేఖ మాట్లాడుతూ, తనను వారి ఇంటికి పిలిచి తాము ఇంతవరకు 8 మందిని చంపామని, నిన్ను చంపితే 9వ వ్యక్తి అవుతావంటూ గేసాల శ్రీను బెదిరించారని రేఖ ఆరోపించారు. తమను బెదిరిస్తున్న గేసాల శ్రీను, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై తగు చర్యలు తీసుకోవాలని సుదర్శన్, అతని భార్య రేఖ, రమేష్ జిల్లా ఎస్పీని కోరారు. దానికని చెప్పి నేను ఈ పార్టీలో ఉన్నానని చెప్పేసి, ఈ పార్టీలో ఉన్న మనిషి ఒక ఫ్రాడు, ఇలాంటి వాడితో మీరు ఎందుకు తిరుగుతున్నారు అది అని చెప్పేసి చెప్పడం, ఇలా కావాలని చెప్పి నా ఎదుగుదలను సర్వనాశనం చేయాలని చెప్పేసి నేను ఎజెండా చేశాను. ఏదైతే ఉందో నా గురించి సిటీలో ఉన్న పెద్దవాళ్ళకి ఫోన్లు చేయించి, ఈ మనిషి చేత ఫోన్లు చేయించి పెద్దవాళ్ళందరికీ మెసేజ్లు పెట్టించి ఇలాగ షణ్ముఖ్ గారు ఇలా చెప్పించు అలా చెప్పించు అని చెప్పేసి ఓ పెద్ద మనిషి చెప్పాడు. ఎవరు ఆ పెద్ద మనిషి అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే, ఇలా కాకినాడ రూరల్ గేసాల వీరబాబు, గేసాల ఆనంద్ అని గేసాల శ్రీని గారు ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా మనోడి చేత నేను ఒకటి చెప్తాను, నువ్వు అలా చెప్పు, ఈ నెంబర్లో పంపిస్తాను, వాళ్ళందరికీ ఫోన్ చేసి వీడు ఎలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి ఈ అబ్బాయిని వాడుకున్నారు. ఈ అబ్బాయి వాయిస్ వైరల్ చేసే అబ్బాయి చేసి, ఇలాగ ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరి వాయిస్లు కూడా బయటికి వైరల్ చేసే పనిలోనే ఈ గీసాల వీరబాబు, గీసాల ఆనంద్ పెట్టుకున్నారు. నిన్న కూడా సోషల్ మీడియాలో నిన్న రాత్రి కూడా పోస్ట్ ఏంటంటే, H1B వీసా మీద నేను ఒక 40 మంది పిల్లల్ని టోకరా చేసి పరారు ఉన్నాను అని చెప్పేసి నిన్న రాత్రి ఒక వీడియో వైరల్ చేశారు. ఇదంతా ఎందుకంటే, ఎప్పుడైతే ఒక వీడియో ఫస్ట్ వీడియో గీసాల వీరబాబు గారు రిలీజ్ చేశారు, ఆనంద్ సమక్షంలో రిలీజ్ అయినా నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆనంద్ చాటింగ్ చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఇదిగోండి అని చెప్పి ఈ పిల్లడి చేత చేయించారు. ఇదంతా కూడా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తానండి. ఈ ప్రూఫ్స్ కూడా ఎంత ఆనంద్ చాటింగ్ అండి, నేను ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా ఆనంద్ మనోడికి పంపించి ఇవి కూడా నువ్వు యాడ్ చేయి, నువ్వు ఎమ్మెల్యే గారికి ఈ ఫోటోలు కూడా పంపించని చెప్పేసి మొత్తం ఫోటోలు అన్నీ కూడా పంపించారండి ఆనంద్ వీరబాబు. ఎందుకంటే నన్ను డ్యామేజ్ చేయడం కోసం. ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే నా మీద ఎందుకు పగబెట్టుకున్నారంటే మెయిన్ థింగ్ ఇదంతానే ఫస్ట్ కాన్సెప్ట్. నేను 2022లో ఇక్కడ కాకినాడలో సాయి సిరి టెక్నాలజీస్ అనే సంస్థ గేసాల వీరబాబు, గేసాల ఆనంద్ నా దగ్గరికి వచ్చి నేను కంపెనీ పెట్టుకుంటానని, కంపెనీ మీరు మంచి సంస్థను అడుగుతున్నారు కదా, కంపెనీ కాకినాడలో పెట్టండి, గవర్నమెంట్ సపోర్ట్ కూడా మనకు ఉంది, మీకు నేను ఒక 100 మంది పిల్లలు మీకు అది చెప్తానంటే, కాకినాడలో ఉన్న బ్రాంచ్, హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ కాకినాడలో పెట్టాను. ఎప్పుడైతే పెట్టానో ఆ పెట్టిన దగ్గర నుంచి ఆ కంపెనీ బాధ్యతలంతా నేను ఆనంద్ ఇద్దరం చూసుకుంటాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 20 లక్షలు 30 లక్షల ట్రాన్సాక్షన్ దగ్గర ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, పేమెంట్లు ఎందుకు రావట్లేదు హైదరాబాద్ అని చెప్పి మేము కాకినాడ నుంచి ఫోన్ చేసి అడిగాం, ఏంటి అన్న మా పేమెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఇక్కడ మేము బ్రాంచ్ పెట్టాం, మొత్తం అంతా హైదరాబాద్ నడిపిస్తున్నాం కదా, మీరు ఎందుకు పేమెంట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము అడిగితే, సరే మీరు ఏం చేయొద్దు, మీ పేమెంట్లు మీకు ఇస్తాం, కాకినాడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి కాకినాడ రండి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరిని పిలిచారు. నేను మా భార్య ఇద్దరం కలిపి గేసాల సింగ్ గారి ఇంటికి వెళ్ళాం. గేసాల సింగ్ గారి ఇంటికి వెళ్ళగానే గేసాల సింగ్ గారి ఇంట్లో కూర్చుని మాట్లాడేటప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు కొడుకులు కూడా ఒకేసారి మా ఆవిడ మీద అటాక్ చేశారు. ఏమని అటాక్ చేశారు, డబ్బులు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడ మీరు కాకినాడ సిటీ దాటి ఎలా వెళ్తారో మేము చూస్తాం అని చెప్పేసి బెదిరించడంతో
ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, అమ్మ మన వీళ్ళతో మనం పెట్టుకుంటే గీసా శ్రీనిధి పెట్టుకుంటే మన వల్ల కాదు అని చెప్పడంతో మేము సైలెంట్గా వెళ్ళిపోయాం. సరే మన టైం బాగుండి అన్నీ చూసుకున్న తర్వాత మనం అన్నీ మాట్లాడుకుందాంలే తర్వాత అని చెప్పేసి మేము ఇంకా వెళ్ళిపోయాం. అక్కడి నుంచి నేను కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇలా జరిగింది, నన్ను ఇలాగ ఇది చేశారు, నన్ను ఇలా మోసం చేశారు, ఇది చేశారంటే అమ్మ నేను అన్ని విధాలుగా నీకు న్యాయం చేస్తాను, అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నీకు న్యాయం చేస్తాను, ఎందుకంటే నీకు మాత్రమే నేను అన్యాయం చేయను, నీకు చేసిన దానికి కూడా అన్యాయం నేను చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆయన తప్పేమీ లేదండి, ఆయన మంచి విధాలుగా నాకు సపోర్ట్ ఇచ్చారు, నాకు హామీ ఇచ్చారు. ఎప్పుడైతే నా 50 లక్షలు వీళ్ళు స్కామ్ చేశారో దానివల్ల నేను కన్నబాబు గారు వెనకాలే ఉండి సార్ మీరు నాకు కొంచెం సెటిల్మెంట్ చేయించండి సార్ అని కూడా ఆయనతో మాట్లాడితే నేను అన్ని విధాలు వస్తాయమ్మా అని చెప్పారు. దాని ప్రకారం నేను సైలెంట్గా ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా మన రాజకీయ పరిణామాల మీద గవర్నమెంట్ మారిపోయింది. ఈలోపు మరి నా ఆఫీస్ ఏమైపోయింది, నా ఆఫీస్ దాని గురించి అని చెప్పేసి నేను మళ్ళీ కాకినాడ వచ్చి నా ఆఫీస్ నాకు ఇప్పించండి అని చెప్పి నేను మళ్ళీ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నా ఆఫీస్ ఇప్పించండి సార్, నా ఆఫీస్ నిమిత్తం ఇలా జరిగిందని చెప్పేటప్పటికి వీళ్ళు కక్షపూర్వకంగా ఒక విక్టిమ్లు లేని విక్టిమ్లు సృష్టించి ఇలా బాధితులు ఎంతమంది ఉన్నారు ఇలా చేశారని చెప్పేసి వీళ్ళు నా మీద బురద చల్లి కాకినాడలో నా పేరు బ్యాడ్ చేసేసి నా సంస్థని హైదరాబాద్లో సంస్థని ఇక్కడ సంస్థని కూడా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వరకు ఆన్లై సాక్ష్యం అనే ప్రూఫ్లు అన్నీ సబ్మిట్ చేసి అప్పుడు తెలిసింది. ఎందుకంటే క్లియర్ కట్గా ఆ అబ్బాయి నెంబరు ఎవరైతే చాట్ చేసిన నెంబర్ ఉంది ఆ నెంబర్తో ఇతను ముందే స్క్రీన్ షాట్లు తీసుకుని దగ్గర పెట్టుకున్నాడు, అతను డిసేబుల్ మెసేజ్లో పెట్టేసిన తర్వాత అన్నీ సబ్మిట్ చేస్తారు ఎలా సార్ ఎలా చేసింది. కానీ ఒకటేనండి, నాకు జరిగిన అన్యాయానికి నేను ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఎస్పీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను, తర్వాత నేను ఎంత దూరం ఉన్నా వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే నేను పరువు నష్టదావా కేసు ఏసీ వరకు కూడా నిద్రపోను. ఎందుకంటే ఈరోజు మా తల్లిదండ్రులు మీడియా వాళ్ళు ఎవరో వచ్చి ఏంటమ్మా మీ పిల్లలు ఎలా చేశారు అలా చేశారని చెప్పి నేను ఇంతకాలం సంపాదించుకుని నేను మొత్తం పోయింది. నేను ఏ స్టేజ్ నుంచి మా నాన్నగారు కార్ డ్రైవర్ అండి, అలాంటిది నేను 8 మంది కుర్రోళ్ళని లోపల పెట్టాడు బెడ్రూమ్లో. ఒక 8 మంది మేము వెళ్ళింది మాట్లాడడానికి వెళ్ళాము, మాకు ఇవన్నీ తెలియదు. ముందు 8 ఏళ్ళుగా మాకు ఏ బాధ రాంది, ఫస్ట్ టైం ఇలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కంప్లైంట్లు పెట్టడం ప్రకారం ఎందుకంటే సార్ మాకు ఇది కొత్త, ఆ భయంతో బాబు చంపేస్తాం మిమ్మల్ని అన్న థాట్లో మేము ఎవరు ఆశించలేకపోయాం. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్దామన్నా కూడా మాకు న్యాయం జరగదు, ఎందుకంటే ఉన్నది వీళ్ళ పాలనలో ఉన్నాడు మన, ఎందుకంటే ఇంద్రపాలనలో ఇది చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాపం మేము కన్నబాబు గారి దగ్గర చెప్పుకున్నా కూడా పాపం అమ్మ నేను అన్ని న్యాయం చేస్తానమ్మా, కొన్ని రోజులు ఆగండమ్మా అన్ని న్యాయం చేస్తానమ్మా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ కొంచెం వెయిట్ చేయండి అమ్మా అని ప్రెస్కి ఎక్కుదామని చెప్తే చంపేస్తానని బెదిరించారు. 8 మందిని చంపాను, నువ్వు 9వ దానికి అవుతావు, నువ్వెందుకు తెలంగాణ దానా వెళ్ళిపోవే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి నాకు భయం వేసింది. ఎందుకంటే నాకు రాజకీయాలు అవేం మాకు తెలియదు, మేము సాఫ్ట్ చేసుకుంటాం, మా లైఫ్ మా స్టైల్ వేరే. అమ్మ ఇక్కడ చంపేస్తారేమో నిజమే అని భయపడి ఇంక వెళ్ళిపోయాం. మా అత్తయ్య వాళ్ళు అనుకున్నాం, ఎందుకంటే అది నా కూతురు పేరు, నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇంత సాఫీగా జరిగేది ఈ అబ్బాయి వచ్చి ఇప్పటికీ మేము రావద్దనుకున్నాము. కానీ మీడియాలోకి మా పరువు తీసుకున్నాడని మెయిన్ అదే మీడియా పెట్టాల్సి వచ్చింది సార్. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకొక వీడియో పెడతారు, అసలు నిజంగా బయటికి తెలియాలన్న థాట్. ఇప్పుడు ఏం చేస్తారు, అతను ఎవరో ఒక డమ్మీ బాధ్యతలను సృష్టిస్తారు. రాబోయే రోజుల్లో సృష్టించి మీ దగ్గర ఎవరికి కూడా మేము ఎలా చేయలేదు, మీరు పైన మోసపోయినా కూడా మేము ఇస్తామమ్మా, మీరేం టెన్షన్ పడద్దు, హైదరాబాద్లో కాకినాడలో కూడా మంచి మేము అలాంటి మనుషులు కాదని కూడా చెప్తాము. ఆనంద్ అనే ఫోటోస్ పంపించాను. నేను ఎమ్మెల్యే గారి రికార్డు ఆయన పంపాను, నేను ఏం కాదు నీకు హెల్ప్ చేస్తాను, నీ డబ్బులు తీస్తే ఏం బాగుంటుంది అని చెప్పాడు. చెప్పడానికి రమేష్ రికార్డు పెట్టాను. ఆ రికార్డు తను మొత్తం నాకేదో ఫేస్బుక్ ఆ రికార్డును ఆయన మీద ఫోటోస్ పంపించాను.